సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేనెంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముకు బైబిల్ ఈ విధంగా తెలియజేయుచున్నది. 33వ కీర్తన 31వ కీర్తన 23వ వచనములో యెహోవా విశ్వాసులను కాపాడును. 34వ కీర్తన 9వ వచనములో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే మాట మనం చూస్తాం. 41వ కీర్తన 3వ వచనములో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, యెహోవా వానిని కాపాడును అనే మాట మనం చూస్తాం. మన దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు నిద్రపోడు అనే ఓ మాట మనం చూస్తాం. 97వ కీర్తన 10వ వచనములో ఆయన తన భక్తులను కాపాడు దేవుడు. 37వ కీర్తన 33వ వచనములో కూడా ఆయన ఆశ్చర్యకరంగా తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన కాపాడు దేవుడై ఉన్నాడు. 146వ కీర్తన 9వ వచనములో యెహోవా పరదేశులను కాపాడువాడు. 145వ కీర్తన 10, 20 వచనాలలో యెహోవా తను ప్రేమించు వారిని ఆయన కాపాడు దేవుడు. దావీదు దేవుని హృదయానుసారుడు కనుక దావీదును గురించి ఏమని రాయబడిందంటే, దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచుండెను అనే మాట మనం చూస్తాం. ఇక 121వ కీర్తన 7, 8 వచనాలలో అపాయం రాకుండా కాపాడే దేవుడు. ఈరోజు మనం దేవుని కృప వలన సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని కృపై ఉన్నది కనుక ప్రభును స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. ఈ చిన్న సందేశాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లుగా మీ కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దాన్ని కట్ చేయండి.